కుంభకోణ మఠంలో చంద్రమౌళీశ్వర పూజ పూర్తయిన తరువాత పరమాచార్య స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీమఠంతో సంబంధం ఉన్న ఒక రైతు ఆతృతగా స్వామివారి వద్దకు పరిగెట్టుకుని వచ్చి స్వామివారి ఎదురుగా పడి విలపించసాగాడు. నా కుమారుణ్ణి కాపాడండి సామి అని. ఏమి జరిగిందో కనుక్కోమని సహాయకునికి చెప్పారు స్వామివారు. ఆ రైతుకి ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ పిల్లవాడు ఆహారం తింటున్నప్పుడు ఒక పాము అతని శరీరంపై పాకి వెళ్ళిపోవడం వల్ల భయంతో మూర్ఛిల్లాడు. పాము కరిచిందో లేదో తెలియడం లేదు. సాధారణంగా పాము కాటుని మంత్రంతో పోగొట్టే ఒక పద్ధతి ఉంది. కాని ఆ మంత్రం తెలిసినవారు దగ్గర్లో ఎవరూ లేరు అని అక్కడ ఉన్న సహాయకుడు స్వామివారికి చెప్పారు. మహాస్వామివారు విభూతి ప్రసాదాన్ని ఇచ్చి ఆ పిల్లవాని నుదురుపై పూయండి అని అక్కడ ఉన్న సహాయకునికి చెప్పారు. సరే స్వామి అని విభూతి ప్రసాదాన్ని ఆ పిల్లవాడి తండ్రికి ఇచ్చారు. స్వామివారు ఆ పిల్లవాడి తండ్రితో మీ ఇంట్లో సీకాయ పొడి ఉందా అని అడిగారు. ఉంది స్వామి అని తలూపాడు ఆ రైతు. పిల్లవాని పెదాలు వేరుచేసి కొద్దిగా సీకాయ పొడి వేసి చిన్నగా రుద్దండి అని చేసి చూపిస్తూ చేదుగా ఉందని ఉమ్మివేస్తే పాము కరవలేదని అర్థం. తీయగా ఉన్నదని లోపలికి తీసుకుంటే పాము కరచిందని అర్థం. దాని ప్రకారంగా చికిత్స చెయ్యాలి. వెళ్ళి పిల్లవానికి సీకాయ పొడి ఇవ్వు అని చెప్పారు. ఆ రైతు పరుగున ఇంటికి వెళ్ళి స్వామివారు చెప్పినట్టుగా చేశాడు. సీకాయ పొడిని నోటిలో వేయగానే చేదు చేదు అని ఉమ్మేశాడు. పాము కరవలేదని ఆ రైతు చాలా సంతోషపడ్డాడు. పరిస్థితి చక్కబడిన తర్వాత ఆ రైతు కుటుంబంతో సహా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆ రైతు భార్యతో స్వామివారు ప్రతిరోజు ఇంటిలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించు అని చెప్పారు.